ఫోన్ చేస్తే కూడా కలుపుతలేదు. ఎటు పోయింది అసలు? సప్న కొన్ని నీళ్ళు తీసుకురావే. వచ్చిండు కదా. తెత్తన్నా. ఇగో ఎటు పోయినావు? ఫోన్ చెప్తే కలవది, నువ్వు ఫోన్ చేయవు. ఎటు పోయినావు చెప్పవా? ఎటు పోతాటేనా? ఎంతసేపు అవుతుంది నేను చూడబట్టి? నేనెటు పోయినే, ఏడిపోలేదు. తాగొచ్చినవా? ఏమైంది? తాగొచ్చినవా? చెప్పవు. పనికి పోకుండా తాగచ్చుడు అవసరమా? అయినా నీకు తాగడం రావట్లేదు కదా, ఇదేంటి కొత్తగా? ఫ్రెండ్తోటి పని ఉండే పోయినా, అనుకోకుండా అక్కడ తాగాల్సి వచ్చింది. తాగినా గంతే. నేను కావాలని తాగలేదే. నువ్వు కావాలని తాగినవని నేనంటలేను. నీకు తాగాలనిపిస్తేనే తాగినావు. కానీ నాకు తాగడం అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. అయినా కూడా తాగినావంటే అర్థమేంటిది? గిన్నెల అర్థం కూడా ఉన్నది. ఫ్రెండ్స్ని కలిసిన, చిన్న ల్యాండ్ ఇష్యూ పార్టీ చేసుకున్నాం. వాళ్ళందరూ తాగిరు. వాళ్ళందరూ తాగా నేను తాగకపోతే ఎట్లుంటుంది? వాళ్ళతో పాటు నేను దీనికి గింత ఫీల్ కావడుతుంది. నేను నువ్వు తాగినందుకు ఫీల్ అయితే లేను. నాకు ఆ తాగుబోతాలు అంటేనే నచ్చది. అంటే నేను తాగుతున్నా, పరిపాటలేక తిరుగుతున్నానా? ఫ్రెండ్స్ని కలిసి చెప్తున్నా కదా. అదే ఆ ఫ్రెండ్సే తాగుబోతాలని తెలిసింది ఇప్పుడు. స్వప్న, నీ ప్రాబ్లం ఏదో చెప్పి. ఇప్పుడు ఇన్ని రోజులు నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది నా ప్రాబ్లం. తాగుడు మొదలెట్టినావు కదా, అసలైన ప్రాబ్లం ఇప్పుడే ఉన్నది. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నేను రోజు తాగుతున్నా, నా గురించి నీకు తెలియదా? తెలిసే సంతోషంగా ఉన్నా. కానీ ఇప్పుడు ఇలా కొంచెం, రేపు ఇంకొంచెం, తర్వాత అదే మత్తులుంటావు. అర్థమవుతుంది కదా. నేనేం అద్దు అదుపు లేకుండా లేని సప్న. నువ్వు మరీ ఇంత ఘోరంగా మాట్లాడు, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. నిన్ను చూస్తే నాకెంత బాధ అనిపించాలి? ఈగత్తాడు ఆగత్తాడని చూసుకుంటా ఇంకా వంట అయ్యాక నేను తిండి కూడా తినలేదు. నువ్వేమో కడుపు నింపుకొని వచ్చినావు. నీకు నేనన్నా నా మాట అన్నా లెక్కలేదు. నీకు నచ్చినట్టుండు. బాధ పెట్టినైంది. ఇప్పుడు ఏమైంది సప్న? ఏం కాలే. నీకు నచ్చినట్టుండు, నచ్చినట్టు తిరుగు. నాతో మాట్లాడకు. నీకు తాగుడు ఇష్టం లేదు, నాకు తెలియదానే. ఇవాళ ఏదో అట్లా జరిగిపోయిందే, అర్థం చేసుకో. లే, అబ్బా సప్న, ఆకలి అవుతుంది, రావే. నేను తినా, నీకు పెట్టా. అంత ఆకలి అయితే పొయ్యి మీద ఉన్నది, పెట్టుకొని తినిపో. అగో ఇల్లంతా సైలెన్స్గా ఉందిగా, లేడా మళ్ళీ ఎటు పోయినట్టు?
ఏం చేసాపునా గట్లా చదువుతున్నావు? ఈ పట్టవాటిలి యాప పుల్లేసి రాకేదే రాకుతాను కదా ఎందుకు అని చూస్తాన్నా. నేను తాగొచ్చినా అలిగినావు కదా, అదంతా కక్కుదామని యాప పుల్లేసి రాకుతున్నా. నువ్వు రాకే రాకుడికి తాగిందే కాదు ఆ కడుపులో పేగులు కూడా బయటపడేటట్టున్నాయి. ఏది బయటకు వచ్చినా తాగింది మాత్రం బయట పడాలి, ఇది ఫిక్స్. నిన్ను చూస్తే నా పేగులు బయటపడేటట్టున్నాయి. అయినా అనగబట్టి పోసినట్టు అంతగానంగా కూడా ఎందుకో ఇష్టంతో తాగొచ్చినావు కదా. అబ్బా ఇది మళ్ళీ మొదలు పెట్టింది కదా, ఇది రాకేదంతా వేస్తేనా? దీని కోపం వేయదట్లా. నువ్వు ఏమన్నా చేసుకో, నాకు పనున్నది జరుగు. చేసుకో, నా పనిగా నేనున్నా, నీ పనిగా నువ్వు ఉండు. రాలేదే, ఇంత రాక నాకు అక్కత్తలేదే. నీ లెక్కనే మొండిదున్నట్టుంది ఇది. తిని పాడుగాను. సప్న, మీ అక్క ఫోన్ చేస్తుందే? అట్లనా? నువ్వు మాట్లాడడానికి ట్రై చేస్తానని నాకు మా అర్థమైంది, కానీ నేను అస్సలకే మాట్లాడాలి. అయ్యో చూసి చూడనట్టు పోతున్నదే. మీ అక్క నిజంగానే ఫోన్ చేసిందే, ఇక చూడిగో. అయ్యో నిజంగానే ఫోన్ చేస్తాను అక్క. హలో అక్క, మంచి ఉన్నావానే? మేము మంచిగానే ఉన్నామే. బయటికి పోయి మాట్లాడుతుంది. అక్క మంచిగానే ఉన్నామే. నువ్వు చిన్నది మంచిగా ఉన్నారా? రావన్నా. ఇప్పుడు అక్క దగ్గర పోవాలంటే ఈయనని అడగాలి. ఏం అవసరం లేదు, నేను మాట్లాడాలి. దాన్నే ఇది రమ్మంట. అక్క నువ్వు ఎటు పోతావు ఎటు వస్తావు? నువ్వే రాదే, నేను మొన్ననే అత్తే. చిన్నదాన్ని తీసుకొని రా అబ్బా ప్లీజ్. అబ్బా అక్క ఎందుకు అట్లా అంటానవే? నువ్వు రాక మస్తు రోజులైతుంది, రావే. సరే అక్క, సరేనే. పొద్దున్నే వెళ్ళు ఎండగాక ముందుకు. సరే అక్క, బాయ్. ఏంటిదంటే సప్న, మీ అక్క ఎందుకు ఫోన్ చేసింది? మనల్ని ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. ఇలా పోదామా? అంత ఉత్సాహం పనిచేయదు కానీ దాన్నే రమ్మన్నా 2 రోజులు. ఇగో. అయ్యో వాళ్ళే అత్తురా, మనం బాగులేదా? నువ్వెందుకు బాబు? నీకున్నారు కదా దోస్తులు, నీకోసం చూస్తారు కావచ్చు. పో, లేట్ అవుతుంది. ఓయ్ నువ్వు ఇండు పో, కానీ పక్క పండి కూర్చుంటానని చూస్తానా. నువ్వెందుకు కూర్చుంటావే? కారాలు మీరాలు నూరుకుంటే ఉండబడుతుంది. వంట చేస్తున్నట్టు పోయి చేస్తా. సప్న, చికెన్ కూర వండుతున్నావానే? కాదు, బల్లిగుడ్లు అంటాను. తింటావా? ఛీ, ఈ మాటలు చూడప్పుడు ఆపవాను ఇంకా. ఇవాళ మీ అక్కమ్మ గారికి ఇట్లా మాట్లాడితే నా మానం పోతుంది. చిన్న పొరపాటుకు ఇంత పెద్ద శిక్షణనే. సప్న మాట్లాడే. అది నీకు చిన్న విషయం కావచ్చు, నాకు కాదు. తాగుడన్నా తాగే విషయం అన్నా నాకు నచ్చది. దానివల్ల
మేము చాలా కోల్పోయినాం. తాగే విషయంలో ఏ చిన్న విషయమైనా నాకు పెద్దదంతో సమానమే. సరే పని చేసుకో. ఏదో బుద్ధి తక్కువ హెల్ప్ చేద్దాం అనుకున్నా. అక్క ఇప్పుడే తిన్నవాడి మంచిగా లైన్ ఎప్పుడెత్తురా? ఇప్పుడే తన్నయ్యా. బిడ్డ అన్నట్టు పని పెట్టిపోయారు. మా అత్త మామలకి ఏం చేతలేదు చెల్లె. ఏ పనున్నా బావి కాడ మళ్ళీ నేను పోయి చేసేదాకా దిక్కుండదు తెలుసా. పోనీ తీయే, ఈ బాధలు రోజు ఉండేటియే. పోయి అన్నం తిందాం. అయ్యో చెల్లె, ఇంత పొద్దుపోయింది ఇంకా అన్నం తినలేదానే? నువ్వు వచ్చేదాకా మేము ఎట్లా తింటామే? వచ్చినాక అందరం కలిసి తిందామని తినలే. నువ్వు తినకుండా ఉన్నది కాక ఆ పొలగాన్ని కూడా ఎండబెట్టినావా అని ఇయ్యాల. పొలగానికి ఏం వెళ్తే కాలే గాని తిందాం. సరేపా. అయ్యో మీ ఆయన తినడానే? ఎటు వేండు? ఏమో ఎటు వేండో. అక్కడ తీయే, పిలువు. మా అక్కడ తీ. అన్నం తినమా. నేను ఎటుపోతావా? నిమ్మకాయలకు పోయినా. అదినే నాకు మెత్త మెత్త చేయకు, బొక్కలే ఏదో పళ్ళలు ఇరుతుంది. సరే మద్ది. అవునే సప్న, సిటీ లేపుతా అయిపో కదా, తిను. అది పడుకున్నది, లేచినాక నేను నిలబెడుతుంది. మరి నిమ్మకాయ ఎట్లా పోయినా? కత్తి తవ చేతిలో పోయినా మరి. తిను నువ్వే. కూర మంచిగా ఉన్నదే చెల్లె. మీ ఆయన నిండా? ఆయన అండి గోలు ఇచ్చిండు. ఎండ తగ్గిందే చెల్లె, నేను పోతా. ఏంటక్క ఇప్పుడే పోతావా? అయ్యో 2 రోజులు ఉంటావు అనుకుంటే ఇప్పుడే పోతా అంటానేందే? లేదు పోవాలి. పొలం కాడ వడ్లన్నీ అట్లనే ఉన్నాయి కళ్ళంలో. నేను ఒక్కదాన్నే చేసేది, పోకపోతే ఎట్లనే మళ్ళీ అత్తది పని అంతా తీరినాక. ఓయ్ అన్నేదా తెలిసింది? ఏందే? మా అక్క పోతుందట. అయ్యో వదినే, ఓ 2 రోజులు ఉండరాదు? ఉంటానే నాతో మాట్లాడుతుంది. పని ఉన్నది పిల్లగా, పని తిన్నాక నేను మళ్ళీ అత్తది. సరే వదినే, అందిన కథ తీయ మళ్ళా పోయిరాని. నేను పోతానే మరి. స్వప్న, చాయ్ పెడుతూ బావే. ఏమైంది? నీ అక్కుంటేనే మాట్లాడతావా? వాళ్ళు వెనక మాట్లాడలేదు ఇక. ఏదన్నా ఉంటే నీకు నాకు మధ్యలో ఉంటది, అంతేగాని మూడో వ్యక్తికి తెలిసేటట్టు నేను ఎప్పుడు ప్రవర్తించా. ఇవాళ రేపు తాగనోళ్ళవలే, ఏ పని తాగిందే? ఈ లోకంలో తాగనోళ్ళవలే దాన్ని పెద్ద తప్పు తీయబడివి. తప్పు తిత్తానన్నా? అసలు మా బావ ఎట్లా చనిపోయిండో తెలుసా నీకు? తాగి తాగి తాగుడుకు బానిసై చచ్చిపోయిండు. వయసు కాని వయసులా మా అక్కని ఈ పరిస్థితిలో ఉత్తమని మేము ఎప్పుడు అనుకోలే. అందుకే తాగుడన్నా తాగటోళ్ళన్నా నాకు అస్సలు నచ్చది. నా బాధ నీకు కోపంలో కనిపించచ్చు, కానీ దానివల్ల మేము ఎంత కోల్పోయినామో నా మనసుకు తెలుసు. మాట్లాడతలేను అంటున్నావు కానీ నా మనసులో ఎంత బాధ ఉన్నదో నీకేం తెలుసు? అది కాదు సార్, దాని మనసులో ఇంత బాధ ఉన్నదని అనుకోలేదు. దాని మాట కాదన్నందుకు ఎట్లా చేసి నా తప్పును సరిదిద్దుకోవాలి. స్వప్న,
మీ అక్క విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నా అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చినాను. మీ అక్కకు పెళ్లి చేద్దాం, ఒక మంచి సంబంధం చూసిన. సంబంధమా? మా ఫ్రెండ్ వాళ్ళ అన్న భార్య కొన్ని రోజుల కింద యాక్సిడెంట్ చనిపోయింది. తను మంచోడు, మీ అక్క కూడా తోడు ఉంటుంది, అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుందని ఆలోచించిన. నీ ఆలోచన మంచిగా ఉంది, కానీ మా అక్క ఒప్పుకుంటుందా? మనం పోయి ఒప్పిద్దాం, నువ్వేమంటావు? మా అక్కకు ఒక తోడు దొరుకుతుందంటే అంతకంటే సంతోషం ఏముంది. కానీ నువ్వు ఆ రోజు మా అక్క గురించి చెప్తాంటే ఏం మాట్లాడకుండా అక్క నుంచి వెళ్ళిపోయినావు చూడు. మమ్మల్ని ఏం అర్థం చేసుకోవనుకున్నా, కానీ నా మనసులో బాధ తెలుసుకొని మా అక్క జీవితం నిలబెట్టాలని చూస్తాను చూడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. పిచ్చిదా, నువ్వు బాధపడుతుంటే నాకు బాధ ఉండదానే? పెళ్ళా మనసు గాయంత అర్థం చేసుకోనా? ఆ రోజు నువ్వు ఏడ్చుకుంటూ మాట్లాడితే ఏం మాట్లాడో అర్థం కాక వెళ్ళిపోయింది. కానీ నేను అర్థం చేసుకోలేదు మాత్రం అనుకోకే. నేనే తొందరపడి నేను బాధ పెట్టిన, నన్ను క్షమించు. ఎప్పుడు గవని మాట్లాడితే మీ అక్కలింటికి పోదాంపా. పా. చెల్లె ఇప్పుడే అలానే ఇప్పుడే వస్తాను అక్క, మంచిగానే. మంచిగా ఉన్నాయి. మీరు వస్తాను కానీ ఒక ఫోన్ కూడా చేయలేదే. రాండి కూర్చుంది. చిన్నదేదే అక్క. ఇప్పుడే మా యారాల ఇంటికి పోయింది. అక్క, ఆయన నీతో ఏదో మాట్లాడాలక్క. ఏంటిది? ఏంటిది? ఏం లేదు కానీ ఎన్ని రోజులైనా ఉంటావు, దేనికైనా ఒక మగతోడు కావాలి కదా. అందుకే మీ చెల్లెని ఒక నిర్ణయానికి వచ్చినావు. నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. ఏంది? నాకు పెళ్ళా? నాకేం అర్థమైతలేదు. అవునక్క, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ భార్య చనిపోయి చాలా రోజులైతుంది. వాళ్ళది మంచి ఫ్యామిలీ అక్క, మర్యాదస్తులు. నువ్వు ఆయన చేసుకుంటే సంతోషంగా ఉంటవే, ఒప్పుకోవే. ఇప్పుడు నాకు పెళ్ళింది, చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? నాకు పిల్లి ఉన్నది, ఇన్ని రోజులు గడవలేదా? గట్లనే గడుపుతా, నాకే పెళ్ళొద్దు. నలుగురు నాలుగు రకాలు అనుకుంటారా అని ఎప్పటికి ఇట్నే ఉంటావు ఆయన, ఏ తోడు లేకుండా. ఏలెత్తి చూపినాడు ఎవడు మనకు బుక్కడు బో కూడా పెట్టాడు. కష్టమైన నష్టమైనా మనకు నచ్చినట్టు మనం బతకాలి. నాకు నచ్చినట్టు బ్రతికే అదృష్టం నాకు లేదు అశోక్, నన్ను ఇబ్బంది పెట్టకండి. అట్లా అనకే అక్క, పాప చిన్నదే, నీకేమంత వయసు అయిపోయిందనే. నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని నీకు తోడుంటే అమ్మా నాన్న కూడా సంతోషిస్తారే. ప్లీజ్ అక్క, ఒప్పుకోవే ప్లీజే. నీ పరిస్థితి చూసి బాధపడిన రోజు లేదు మీ చెల్లె. మా కోసం కాకుండా, నీ కోసం కాకుండా, ఆ చిన్న పాప కోసం నన్ను పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో భర్త లేని ఆడదాన్ని చాలా చులకనగా చూస్తారు. ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆయన, మీరే అర్థం చేసుకోండి. అవునక్క, ఒక్కసారి ఆలోచించు. మీరు నా కోసం, నా భవిష్యత్తు కోసం ఇంతలా ఆలోచించి ఇక్కడి దాకా వచ్చి మీరు చెప్పినందుకు మీ మాట తీసేయలేకపోతుంది. మీ ఇష్టమే నా ఇష్టం. అక్క, నువ్వు ఒప్పుకున్నందుకు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది. సరే రాను, ఇంట్లో పోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లె సందడి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంట ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుది, మర్చిపోకూడదు, కొట్టుది. బాయ్.